మూడింటితో పోల్చుతూ ఉంటాను బ్రతుకుని. ఒకటి, అడవులని గూడపాతులే ఉన్నాను ప్రభా. నేను పాడైపోయిన స్థలాల్లో పగడి కంటి వల్ల ఉన్నాను ప్రభా. ఇంటి మీద మెలుపుగా ఉండి నిద్ర పట్టట్లేదు. ఇంటి మీద మెలుపుగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నా, పిచ్చుకోవాలి, లెక్కలేనిలా ఉన్నాను. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచింది. ఫస్ట్ మాట. రెండవ, వారు పెట్టిన మొరను వింటిన. మూడవ మాట, వారి దుఃఖములు నాకు తెలిసేయని. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను, వారి మూలికను వినెను. వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. భగవంతుడు చెప్తాడు, ప్రేమ ఏంటిదో తెలియాలంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, నీకు రావాల్సినటువంటి శిక్ష, నాకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద మోపి ఆయనను పాప శరీరాకారంతో పంపిణీ రాయబడింది. ఎందుకు వచ్చే భూమి రాసిన పద్ధతి ప్రేమ ఎత్తులో మూడవ వ్యవహార పద్ధతిలో మనం చూస్తాం. ప్రేమ ఎత్తులో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టుకున్న ప్రేమ ఎత్తుతో కొన్నిసార్లు అలసట ఉంటుందండి. ప్రతి మనిషి ఒంటరిగా ఒకరోజు ఉండాలి. ఆ రోజున భగవంతుడిని పక్కనుంటే నువ్వు ధన్యురాలు. భగవంతుడితో నువ్వు నీ సమస్య చెప్పుకోగలిగితే నువ్వు ధన్యురాలు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అడవులేని గూడబాతులే ఉన్నాను ప్రభా, లెక్కలేదుగా ఉన్నాను, పనికిరాని స్థలాల్లో పాడైపోయిన పగడి కంటి వల్ల ఉన్నాను ప్రభా. మెలుగుగా ఉండి రాత్రంతా, ఎప్పుడన్నా రాత్రంతా మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నాను, పిచ్చిపోలే ఉన్నాను ప్రభా. మనకి అనిపిస్తుంది, భగవంతుడు చెప్పి మాట ఏంటి తెలుసా? నేను చూచాను, నేను విన్నాను, నాకు తెలుసు.